హాయ్ అండి. ఈరోజు డిన్నర్‌లోకి పూరి ప్రిపేర్ చేస్తున్నానండి. పూరి పిండిలోకి కొద్దిగా సాల్టు, అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువైతే పిండి అనేది చాలా లూజ్ అయిపోతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో ఒక స్పూను నూనె కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకైతే ఉంచుకోవాలండి. ఇక్కడ పిండిని యాడ్ చేసుకుంటూ మనం కట్ చేసుకొని ఈవెన్‌గా యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత అయితే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హార్ట్ షేప్‌లో ఒక పూరీనేసానండి పిల్ల కోసం అని చెప్పి. ఈవెన్‌గా మొత్తం కూడా నార్మల్‌గా యాడ్ చేసేసాను. పూరీలైతే ఎక్కువ సేపు పిండి నానితే అంత మనకి పొంగుతాయని గుర్తుపెట్టుకోండి. హోటల్‌లో ఇలానే చేస్తారు. నేనైతే తక్కువ పిండితో చూపిస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ చెప్పాను. మీరు ఎక్కువ తీసుకుంటే గనక ఎక్కువగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఈ పూరి కాంబినేషన్ చికెన్‌తో తిన్నామండి. మీరైతే ఆలు కుర్మా తీసుకోవచ్చు, లేదా చనా దాల్‌తో తీసుకోవచ్చు. ఏ కర్రీ ఉన్నా గానీ పూరీలు విడిగా కూడా తీసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.